క్యాష్ వాడకాన్ని తగ్గించి డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి మొదట్లో ప్రతి డిజిటల్ లావాదేవీ పైన క్యాష్ బ్యాక్ ఆఫర్స్ నడిచాయి. ప్రతి డిజిటల్ లావాదేవీకి క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇచ్చారు. ఆ విధంగా అందరినీ డిజిటల్ లావాదేవీల వైపు మళ్లించి ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ చేస్తే ఛార్జీలు వసూలు చేస్తారట. ఇంతకు మించిన తుగ్లక్ పాలసీ ఏదైనా ఉంటుందా? పెద్ద నోట్లు రద్దు అని 500, 1000 రూపాయలు రద్దు చేసి 2000 రూపాయలను పట్టుకొచ్చారు. ఇప్పుడు అది చచ్చిన స్థితిలో ఉంది. ఇప్పటి మన పాలకులకు రాత్రి మనసులో ఏది తోస్తే అది చేసేయడమే. అది పెద్ద నోట్ల రద్దు కానీ, ఇప్పుడు డిజిటల్ లావాదేవీలపై ఛార్జీలు బాదుడు కానీ, ఈ విధంగా అప్పటి క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఒక ఎర లాంటివి. ఎర వేసి అందరినీ డిజిటల్ లావాదేవీల వైపు మళ్లించి ఇప్పుడు బాదుతారు అన్నమాట. అయినా కానీ చాలామంది మార్వాడీలు ఆన్లైన్ పేమెంట్ తీసుకోరు, డిజిటల్ పేమెంట్ తీసుకోరు, క్యాష్ ట్రాన్సాక్షనే చేస్తూ ఉంటారు. మరి గుజరాతీలా మజాకా? ఒకప్పుడు డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఇచ్చి, ఇన్సెంటివ్లు ఇచ్చి ఇప్పుడు బాధటమేమిటి?